ఓ డెడికేట్ కమిషన్ వేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి చెప్పింది, డెడికేషన్ కమిషన్ ఇవ్వమని చెప్పి. ఆ డెడికేషన్ కమిషన్ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఒక జియో నెంబర్ 49 తీసుకొచ్చారు. చూడండి, 4/11/2024 భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ కమిటీ ద్వారా ఒకటి డెడికేషన్ కమిటీ వేశారు. ఏమని? మళ్ళీ సేమ్ ఇదే, కులగణన చేయండి, కులగణన ద్వారా రిజర్వేషన్ చేయండి, స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయమని చెప్పి భూసాని కమిషను కమిటీ వేసిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ భూసాని కమిషన్ ఏమైంది? రిపోర్ట్ ఇచ్చింది ఏమన్నా? ఈ భూసాని వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా? జియో నెంబర్ 26, జియో నెంబర్ 18 ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? మీ నిరంజన్ వాళ్ళు చేసిన కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఏ కమిటీ, ఏ కమిషన్ లేకుండా ప్లానింగ్ బోర్డు ద్వారా మమా అనిపించింది. నేను ఒకటే అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డులో చేసేటోళ్ళు బీసీలు ఉన్నారా? నీ బీసీ కమిషను నిరంజన్తో పాటు 4 బీసీ మెంబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకొక ప్రేమ ఉంటుంది, నా బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి ఒక తపన ఉంటుంది. ఈ కమిటీకి ఏముంటుంది? కాబట్టి ఇది శుద్ధ తప్పు, ఇది ప్రజలు తప్పట్టించిండ్రు, బీసీ సంఘాలు తప్పట్టించిండ్రు. ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి అసెంబ్లీలో తప్పు పట్టేసి అసెంబ్లీలో చర్చ దాన్ని జీవో ఇవ్వకుండా మళ్ళీ కొత్త ప్లానింగ్ బోర్డు ద్వారా ఇవ్వడం వలన తప్పల తడకగా ఈరోజు ఎనిమినేషన్ చేసిండ్రు. 2011లో ఏదైతే సెన్సస్ జరిగిందో గాంధీలకే పోయి వచ్చింది, వాళ్ళకి వేరే కొత్తగా తెలివై వాళ్ళకి ఏం చేస్తారు? సగానికి కూడా వీళ్ళు ఎక్కడంగా కులగన్న కోసం ఇండ్లకు పోలేదు, ఇది వాస్తవము. కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, మీరు చేసిన తప్పుల వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండ్రు. నిన్న బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అసెంబ్లీలో. ఎక్కడున్నాయి మీకు బీసీ శాతం 52 అని ఎవరు చెప్పారు? మీకు 51 ఎవరు చెప్పారు అని చెప్పి బుల్డోజ్ చేసే ప్రయత్నించారు ముఖ్యమంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే నువ్వు బుల్డోజ్ చేసి బెదిరిస్తే మేము ఒప్పుకున్నదానికి మేము గొర్రెలమేమన్నా ఊపుకుంటా బయటకు వస్తాం అనుకుంటున్నావా? 52%, 56%, 58% ఎక్కడున్నది రిపోర్ట్ అన్నారు. దానికి అనుగుణంగా నేను కూడా మీకు కొట్టి చెప్తాను, ఇవన్నీ మీకు కాగితాలు ఇస్తా. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమున్నది? 3,54,00,000 మంది మాత్రమే పాల్గొన్నారు, మొత్తం 3,70,00,000 మంది ఉన్నారు అని అన్నారు. ఇక కొంతమంది మా మంత్రి గారు చెప్తారు, కొంతమంది ఇళ్ళలో కొంత కుక్కలు ఇచ్చి పెట్టిరు సార్ అంటాడు. కుక్కలు ఇచ్చి పెట్టడం రాలేదన్నాడు. ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇది ఎవరు తప్పు పట్టారు? సెన్సెస్ ఇది తప్పు పట్టరు ఎవరు? 2011లో సెన్సెస్ జరిగింది, దాని తర్వాత జరగలే. 2000 సెన్సెస్లో క్లియర్గా ఏమిచ్చింది? పోర్టల్ ఉంది, మీరు వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ పోర్టల్ ఉంది. తెలంగాణ పోర్టల్లో ఏం చెప్పినట్టు క్లియర్గా, ఈ యొక్క 2 జూన్ నాడు రాష్ట్రం ఏర్పడ్డది. 1,12,077 స్క్వేర్ మీటర్ల భూమి ఉన్నది. ఈ జనాభా 3,50,03,674 మంది జనాభా ఉన్నది అని క్లియర్గా ఇచ్చింది, ఎవరు తప్పలేరు. దీంతో పాటు గత చరిత్ర మొత్తం చూస్తే కూడా అందులో ఎక్కడ చూసినా కూడా క్లియర్ రాసింది, అవర్ తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13.8%. 13.8%. గత చరిత్ర మొత్తం చూసిన 2001 కానీ 2011 కానీ అంతకుముందు ఏ విధంగా ద తెలంగాణ స్టేట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13%. దాని లెక్కన చేసుకుంటే ఈరోజు మా జనాభా 4,20,00,000 మంది జనాభా ఆన్ రికార్డ్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మా యొక్క ముసలించారు చెప్పినట్టు ఓటర్ లిస్టు 3,50,00,000 ఉన్నాయని చెప్పి మీరు 3,35,00,000. ఏ రోజు జనాభాకు ఉన్న పాపులేషన్కు డిఫరెన్షియేషన్ కంపల్సరీ 30% ఉంటుంది. ఆ లెక్కలు చూసినాక 4,20,00,000 మంది ఉంటే మీరు 3,70,00,000 మంది అంటే 50,00,000 జనాభాను మీరు మింగేసిండ్రు. జనాభా లెక్కలు తప్పులు వేసిండ్రు. అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టులో జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. 40 నుంచి 50,00,000 మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించారు. మేము ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు 4,11,00,000 దాటే ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు 4,20,00,000 మంది ఉంటారు. ఏ డాటా తీసుకున్నాక అట్లే ఉంటుంది.
కానీ మీరు 3,70,00,000 చూపించి సుమారు 30 నుంచి 35 లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అందుకే 52%, 53% అని ప్రతిసారి అంటూ ఉంటాము. దాన్ని 46% ఎక్కడ రికార్డులను చూపించిన కాబట్టి 46% అనేది మేము ఒప్పుకునే సమస్యలే అని చెప్పి మీ ద్వారా దానికి కూడా రిపోర్ట్ చెప్తారు మొత్తం కూడా. ఈరోజు తెలంగాణ స్టేట్ పాపులేషన్ 2001 నుంచి 2011లో 13.5 ఇంక్లూడ్ చేస్తే టోటల్గా మన జనాభా 4,11,00,000 ఒక్కటి కూడా తక్కువగా అని చెప్పి మీ ద్వారా నేను ఛాలెంజ్ జరుగుతుంది. అంటే 40-45 లక్షల జనాభా తక్కువ చేసుకుంటూ ఈరోజు 2011 సెన్సర్ ప్రకారం బీసీ పాపులేషన్ 1,80,00,000 మంది 2011లో. ఇస్ ఆన్ రికార్డ్. ఎక్కడ రికార్డ్ అంటారు చెప్తాం. 2011 సెన్సర్ తీసినప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ జనాభా 1,80,00,000 మంది. తెలంగాణ ఏర్పడే వరకు 2012 సుమారు 15 సంవత్సరాలకి ఇప్పుడు మా జనాభా 2,20,00,000 ఉండాలి. తెలంగాణలో 2,20,00,000 మంది జనాలు ఉండాలి. దాని అంటే 13 గుర్తుతోటి అంటే మాకు 1,90,00,000 చూసినామంటే సుమారు 40 లక్షల తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 46% ఎట్లా చెప్తామండి? నేను ఏ లెక్కని చెప్పినాను అది కూడా చెప్తా. 1,00,000 కుటుంబాలకు లాక్ అన్నారు. ఎవరు ఆ 1,00,000 కుటుంబాలు? నెంబర్ 2, మీరు అందులో తాత్కాలికంగా ఎన్ఆర్ఐస్ పోతారు. దుబాయ్ కానీ సింగపూర్ కానీ తాత్కాలికంగా ఓటర్లు ఎక్కువ శాతం జనాభా ఉంటారు. వాళ్ళను మీరు ఎన్యుమరేషన్ చేయలేదు. చాలామంది పోతారు, వాళ్ళని లెక్కలు తీసుకోలేదు. ఈరోజు ఒక్కసారి రికార్డు చూసుకోండి. 2011 సెన్సస్ చేయండి. అందులో ఎస్సీ జనాభా క్లియర్గా ఉన్నది. 2011లో ఎస్సీ జనాభా 54 లక్షలు ఉంది. నిన్న మీరు ఇచ్చిన రికార్డులో 61 లక్షలు ఉంచారు. అంటే 13% గ్రోత్ అయింది. చూడండి ఇక్కడ 2011లో ఎస్సీ పాపులేషన్ గవర్నమెంట్ ఇచ్చింది 54 లక్షలు. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో 61 లక్షలు ఉంటే ఎస్సీలు 13% పెరిగింది. డన్. ఎస్టీలు కూడా 2011లో 31 లక్షలు చూస్తే నిన్న మీరు 37 లక్షలు చూపించారు. వారు కూడా పెరిగినరు. ఓబీసీలు కూడా మీరు 7% పెంచి 10% పెంచినట్టు నిన్న చూపించారు. ఓసీ క్యాస్ట్ 13% పెరిగినరు. ఎస్సీలు 13% పెరిగినరు. ఎస్టీలు 18% పెరిగినరు. ఓబీసీలు పెంచిర్రు. మీ యొక్క అగ్రవర్ణాలు మీరు క్యాస్ట్ పెంచుకున్నారు. మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా అంతరేసినాక? మమ్మల్ని మీరు తగ్గించిర్రా? చంపే పారేసిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. అన్ని క్యాస్టులు పెరుగుతాయి, దేశ జనాభా పెరుగుతుంది, రాష్ట్ర జనాభా పెరుగుతుంది, కానీ బీసీ జనాభా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది?